Genesis 37. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. Okay, so this is the genealogy of Joseph. Let's study second verse. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందని మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము. Okay, you see, this family is divided and united. పోటీగా నా దాసితో కను అని ఇలాగ ఈ రకంగా చూస్తే we see around 4 wives. ఇంకా కొంతమంది ఉపపత్తులను కూడా యాకోబు తీసుకున్నాడు. మరి ఎందుకు 12 అనేది we will see why. It's the Lord's choice. Okay, అది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ మనం చూస్తే అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. సో జోసెఫ్ గురించి దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇంట్రొడక్షన్ కదా. యోసేపుకి మరి ఇది మొదటగా ఒక మంచి ఇంట్రొడక్షన్ అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అబౌట్ జోసెఫ్. ఒక రకంగా చూసినట్టయితే జోసెఫ్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ కదా, ఈజ్ ఎ నెగిటివ్. పాజిటివ్ ఏం చేస్తారంటే దే విల్ కవర్. ఓకే, పీపుల్ ఆఫ్ లవ్ విల్ కవర్. ఒక రకంగా చూస్తే దాన్ని ఇంకో కోణంలో చూస్తే అతను తన తండ్రికి చాలా నమ్మకమైన వాడు కదా. హీఈస్ టూ ఫెయిత్ఫుల్ టు హిజ్ ఫాదర్. అంటే ఏదైనా తండ్రికి ఓకే ఈ చెడ్డది తండ్రికి తెలియాలా అని ఒక రకంగా నమ్మకంగా కూడా ఉండొచ్చు. మరి తండ్రి అందుకోసమే మరి ఒక స్పైయింగ్ ఏజెంట్గా మరి యోసేపుని మరి తండ్రి వాడుకుంటూ ఉండొచ్చు. ఒక మంచిగా, అంటే ఒక రకంగా వీళ్ళు చేసిన కొన్ని పనులు అలా ఉన్నాయి. అంతకుముందు ఊర్లో చూస్తే వాళ్ళు ఆ ఊరందరినీ ఇబ్బంది పెడతారు, పురుషులందరినీ హతమార్చేస్తారు. ఎప్పుడు పిల్లలు ఏం చేస్తారో తెలీదు యాకోబుకి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక రకంగా తండ్రి దృష్టిలో మంచోడు, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు, మరి సహోదరుల దృష్టిలో చెడ్డవాడు. మరి ఇంత ఇలా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కవర్ చేసుకుంటారు. అవునా? దెబ్బలాడుకున్నప్పుడు మాత్రమే కొన్ని లీక్ అవుతాయి. మేబీ ఇఫ్ దే ఫైట్, అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ దెబ్బలాడుకున్నప్పుడే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ యోసేపు సమాచారం ఇస్తున్నాడు. చూద్దాం, లెట్ us స్టడీ. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. అంటే పగబట్టారంట. ఎందుకంటే చెడ్డ ఇన్ఫర్మేషన్, వీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా తండ్రికి తెలిసిపోతున్నాయి. ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి వాళ్ళని మరి సరిచేస్తున్నాడు, వారికి బుద్ధి చెప్తున్నాడు. నువ్వు ఎలా చేస్తున్నావు, తప్పు, ఇది ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు కదా అని అనేక రకాలుగా మరి పిల్లల్ని మందలిస్తూ ఉండొచ్చు. అందుకని వీళ్ళు యోసేపు మీద పగబట్టి ఒక తమ్ముడిలాగా, ఒక సహోదరుడిలాగా, ఒక ఇంట్లో వ్యక్తిలాగా కూడా వీళ్ళు మాట్లాడలేకపోయారంట. దే కుడ్ నాట్ టాక్ టు హిమ్ ఈవెన్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ పీస్ఫుల్ పర్సన్. ఒక శాంతికరమైనటువంటి వ్యక్తిగా కూడా మాట్లాడలేకుండా అయిపోయాడు. చూసారా? దిస్ ఇస్ సంథింగ్ నాట్ గుడ్. ఇది ఏదో మంచిది కాదు, ఇలా ఉండకూడదు ఫ్యామిలీలో. ఓకే, కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి. డిప్లొమాటిక్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, సో మరీ ఎక్కువ చెడైతే చెప్పాలి కానీ ప్రతిదీ చెప్పడము, సో తండ్రికి చెప్పడము, మరీ డేంజర్ అవుతుంది, ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఇది టూ మచ్ అనుకుంటేనే చెప్పాలి కానీ ఇద్దరు కొట్టుకోవడము, లేకపోతే ఈ గొర్రెను ఎవరికో ఫ్రీగా ఇచ్చేయడము, సంథింగ్ లైక్ దట్. మేబీ వీ డోంట్ నో వాట్ దే హావ్ డన్. ఎవరికి దెబ్బలాటలు వాళ్ళని కొట్టడము, ఓకే, తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము,
కొన్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు యోసేపు, కానీ ఉన్నది ఉన్నట్టు మొత్తం వెళ్ళి డాడీకి చెప్పేటప్పటికి ఇక్కడ మరి ప్రత్యేకంగా చెడ్డ సమాచారం మాత్రం చెప్తున్నాడంట. ఈ విల్ రిపోర్ట్ అంటే రాసుకోండి, వీళ్ళు ఏం చేస్తారా అని గమనిస్తున్నాడు అనమాట. పొరపాటు చేశారా, అయిపోయారా. అందుకని వీళ్ళు అతనితో మాట్లాడలేకపోతున్నారు. పోనీ వీళ్ళు పొరపాటు చేయకుండా ఉండలేకపోతున్నారా? నో, దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. లెట్ us see. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. ఒక రకంగా చూస్తే యోసేపు ఇక్కడ శత్రువు అయిపోయాడు, వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇక్కడ చూస్తే అతనికి ఒక దర్శనం వచ్చిందంట, అది విని వాళ్ళు ఇంకా పగబట్టారంట. చూద్దాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళ్ళను మీరు దయచేసి వినుడి. అయినా ఈయనకి తెలుసు వాళ్ళకి ఈయన ఇష్టం లేదని, సరిగ్గా మాట్లాడలేదని. వాళ్ళు భయపడుతుందల్లా వాళ్ళ నాన్నకే. అయినా కామ్గా ఉండొచ్చు కదా, అసలుకే కోపంగా ఉండే వాళ్ళ మీద ఎందుకు అలాగా? లెట్ us see. నేను కనిన ఈ కళ్ళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అది అసలుకే వాళ్ళు మాట్లాడలేకపోతుంటే, ఇదిగో నా పన ముందు మీ పనలేహంగా సాష్టాంగపడ్డాయి అంట. అంటే ఇక ఎప్పుడు వీడి కింద మనం ఇలా ఉంటామా, వీడు మనల్ని ఏలతాడా? ఎందుకంటే వాళ్ళు కూడా యాకోబు కుమారులు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు అనే అనుభవ జ్ఞానము వాళ్ళకుంది, వాళ్ళకి లేకపోలేదు. దే ఆల్ హ్యావ్ దట్ ఫెయిత్. మేబీ వాళ్ళకు కూడా కొన్ని దర్శనాలు వస్తూ ఉంటాయి. చూద్దాం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అంటే ఇక్కడ ఈ 11 మంది చూసినట్లయితే వీళ్ళు విశ్వాసులుగా మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. అంటే వాళ్ళకి ఏదైనా ఒక కళ వస్తే ఆ కళ నిజం, అది నెరవేరుతుంది. దేవుడు దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఏదైనా కలిస్తే, ఒక దర్శనం ఇస్తే అనేటువంటి విశ్వాసం అందరికీ ఉంది, 12 మందికి ఉంది. మరి ఇక్కడ ఒకడికే ఇతను అసలే చెడ్డ సమాచారం చెప్పి వీళ్ళ జీవితాలను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో మీరు వచ్చి మరి మేము నీ కింద ఉంటామా, ఇక జీవితాంతం ఇలాగ మమ్మల్ని తిట్లు తినిపిస్తూ ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఉంటావా స్వేచ్ఛ లేకుండా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా పగబెట్టారంట. చూద్దాం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఏమండి ఇంత జరుగుతున్న ఇంకొక కళ, మే వి ఆల్ గెట్ సమ్ విజ్డమ్ కదా, ఈరోజు నేర్చుకోవాలి. మళ్ళీ ఇంకొక కళ అంట. అగైన్ హీ గాట్ ఎ సెకండ్ డ్రీమ్. అంటే ఒక రకంగా యోసేపు మరి వాళ్ళ అన్నల మీద కూడా మరి ఆయనకి కొంచెం ఉండుండొచ్చు కోపం, కొంచెం పగ. మీరేదో నేనంటే ఇష్టం లేదనుకుంటున్నారు, కానీ మీరు పర్మనెంట్గా నా కింద ఉండబోతున్నారని చెప్పాడేమో. అందులో వాళ్ళకి కూడా తెలుసు దేవుడు ఏమైనా దర్శనమిస్తే నెరవేరుస్తాడు, ఇక ఇది జరిగిపోతుందని వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది అనమాట. ఈవెన్ వాళ్ళు ఏం చూసుంటారు, దేవుడు కూడా మనల్ని వీడి కింద పెడతాడేమో, ఈ చిన్నోడి కింద, ఇక మన జీవితం అంతా ఇబ్బంది ఉంటుందేమో అనే టైప్లో వాళ్ళు ఇంకా పక్కబెట్టారంట. అంటే మనకి యోసేపు అంటే గుడ్ ఫినిష్గా కనపడుతుంది కానీ, బట్ ఇక్కడ చూసినట్లయితే వీ డోంట్ సీ జోసెఫ్ యాజ్ ఎ గుడ్ పర్సన్. చూద్దాం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. See the language and faith of the parents. వీళ్ళందరూ విశ్వాసులు. Let's read verse 9. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెను అని చెప్పాను. ఇక్కడ చూస్తే మళ్ళా ఇంకొక డ్రీమ్ వచ్చిందండి. మీరే కాదు, సూర్యచంద్రులు కూడా సాష్టాంగపడుతున్నారండి. అంటే దిస్ ఈజ్ ఎ గ్లోబల్ కాల్. ఇది భూలోకంలో ఉండేటువంటి ఒక పెద్ద పిలుపు. చూసారా డ్రీమ్స్ ఎలా కనపడతాయి? ఒకటేమో ఫ్యామిలీలో డొమినియన్, మీ అందరిలో కల్లా జ్యేష్ఠత్వ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? వీళ్ళందరిలో ఆఖరి వాడైన యోసేపుకి వస్తుంది. మొదటగా జ్యేష్ఠుడు ఇస్సాకు ఒక్కడే కాబట్టి ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు తర్వాత యాకోబుకి వచ్చింది రెండో వాడికి. ఇక్కడ చూస్తే ద 11th one ఈస్ గెటింగ్ ద బ్లెస్సింగ్. ఫ్యామిలీ దర్శనం వచ్చింది, తర్వాత గ్లోబల్ విజన్. యు సీ ద కైండ్ ఆఫ్ విజన్. అర్థమవుతుంది దర్శనాలు ఎలా కనబడాయో. దీన్ని బట్టి కూడా మీరు రేపు పొద్దున్న కళల్ని దర్శనాల్ని
మీరు ఇంటర్ప్రిట్ చేయడం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు కూడా. ఇందాక యోసేపుకి వచ్చిన డ్రీమ్స్ ఆ ముందు ఇక్కడ. సో బైబిల్లో కళ్ళన్నీ తీసుకొని మీరు కొంచెం ధ్యానించినట్లయితే యూ క్యాన్ డెవలప్ ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఆ కళలను, దర్శనాలు, మీకు వచ్చిన కళ్ళు దర్శనాలు నిజమా కాదా, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విశ్లేషణ జ్ఞానం కూడా మీరు పొందుకోవచ్చు. ఇక్కడ గ్లోబల్ విజన్ అంటే భూలోకములో అందరూ, ఎవ్రీబాడీ అంటే తల్లి తండ్రి, ఎవ్రీబాడీ, ఆల్ మదర్స్, ఆల్ ఫాదర్స్, ఎవ్రీబాడీ విల్ బో. అంటే భూలోకములో అందరితో పాటు తల్లిదండ్రి కూడా నా ముందు మరి సాష్టాంగ పడుతున్నారు. ఇట్స్ లైక్ అన్ ఇన్సల్ట్ కదా. తల్లి తండ్రి ఒక చిన్న కొడుకు ముందు సాష్టాంగ పడడం ఏంటి? దిస్ ఈజ్ నాట్ హానరబుల్. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఇంకొకటి, ఏదైనా ఒక కళ కానీ దర్శనం కానీ అది ఖచ్చితము అనడానికి అది ఎన్నిసార్లు వస్తుందో తెలుసా? 2 సార్లు. ఆవులు కొన్ని బక్కగా ఉన్నాయి, కొన్ని లావుగా ఉన్నాయి. మరి ఈ లావుట ఆవులు ఈ బక్క ఆవులను తినేసాయి అనేటువంటి ఒక దర్శనము అక్కడ క్లియర్గా ఉంటుంది. ఒక మాట, కలర్ 2 మార్లు ఫరోకు వచ్చినప్పుడు యోసేపు చెప్తాడు, ఇది 2 మార్లు వచ్చింది కనుక ఇది తప్పకుండా జరుగుతుంది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్, ఏదైనా 2 సార్లు వస్తే అది ఖచ్చితము. అంటే 2 సార్లు వచ్చినా కానీ, ఒకసారి నీకు 2 సార్లు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని నువ్వు మార్చుకోవచ్చు. కొంతమందికి సంవత్సరం పొడుగునా వస్తూ ఉంటాయి ఆ దర్శనాలు, ఆ చెడ్డ దర్శనాలు. దాన్ని ఒక్క ప్రార్థనతో కూడా బంధించవచ్చు. ఓకే, అందుకనే చెడ్డ కళను మనము ఎక్కువ సార్లు వచ్చినా ఆపేయచ్చు. మంచి కళలు ఎక్కువ సార్లు వచ్చినా నువ్వు అది వర్కౌట్ చేసి అది జరగాలనుకుంటేనే ఉంటుంది. ఒకవేళ ఒక రాజు ఇదేదో దర్శనం నాకు ఎందుకు లేని పక్కన పెట్టేస్తే మనకు అది ఉపయోగం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రొఫెసీ ఆర్ ఎ విజన్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్. అది నువ్వు జరిగించాలా లేదా, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా అది జరిగించాలా లేదా అనేది నీకు ఇచ్చేశాడు. ఆయన మానవుణ్ణి చేసి ఏమంటాడో తెలుసా? నీవు నమ్మితే, అబ్రహాము అతన్ని నమ్మెను, దేవుడిని నమ్మెను, అది అతనికి నీతి. అంటే దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేశాడంటే ఏంటి? మానవుడికి కూడా కొంత సామర్థ్యము ఇచ్చాడు. ఒక వచనము కానీ ప్రవచనము కానీ అద్భుతం, ఎనీథింగ్ యూ క్యాన్ ఐదర్ ఫెయిల్ ఇట్. నీవు దాన్ని పాస్ చేసుకోవచ్చు, దాన్ని జీవితం నెరవేర్చుకోవచ్చు, దాన్ని ఆపేసుకోవచ్చు కూడా. నీవు నమ్మొచ్చు, దాన్ని నమ్మకపోవచ్చు. మనం చూస్తే యేసుప్రభు వారు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆయనను నమ్మలేదు గనక ఆయన గొప్ప కార్యములు అక్కడ చేశాడా, చేయలేకపోయాడా? చేయలేకపోయాడు. అదేంటది? దేవుడు చేయలేకపోవడం ఏంటి అంటే, ఈ లెక్కన మనకి కూడా సామర్థ్యం ఇచ్చి మనకిచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవాలని, దాన్ని బట్టి మన స్థానాన్ని ఆయనతో పాటు నిరంతరం ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాడు. ఓకే, దెర్ ఆర్ ర్యాంక్స్. నేను ఎక్కడ పెట్టాలా? ఓకే, ఒక వ్యక్తికి గొప్ప విశ్వాసం ఉంటే ఏమంటాడు? చాలా మంది ఇలాంటి వారు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుంటారంట. ఆ సిలువ మీద ఉండే పక్క వ్యక్తి వెంటనే యేసుప్రభు గురించి మాట్లాడినప్పుడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటాడు. సో గాడ్ ఈజ్ ఎ రివార్డర్. కొంతమంది ఏమో సూర్యుల వలె వెలుగుతారంట, కొంతమంది చంద్రుని వలె, కొంతమంది నక్షత్రాల వలె వెలుగుతారంట. సో దెర్ ఆర్ ర్యాంక్స్. అందుకే దేవుడు మనల్ని ఒక రోబోట్ గా చేయలేదు, ర్యాంక్స్ ప్రకారం మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఈ వాక్యం వింటున్నారు అనుకోండి, మీరు ఆయన వాక్యాన్ని, ఆయన దర్శనాల్ని, కళల్ని నెరవేర్చుకునే సామర్థ్యంలోకి ఎదుగుతున్నారు ఈరోజు. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ నైస్ ఎబిలిటీ. మరి చెడ్డ వాటిని ఆపుకొని మంచి వాటిని నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే హిజ్కియా ఆపుకున్నాడు. ఆ ప్రవక్త వచ్చి చెప్పిన దర్శనాన్ని కన్నీరు కారిస్తే దేవుడు వెంటనే మార్చేశాడు మంచి దర్శనంగా. మరి నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో దాన్ని నేను బంధిస్తా, నువ్వు దేన్ని విడిపిస్తావో దాన్ని నేను. గాడ్ హెస్ గివెన్ మ్యాన్. ఒక వ్యక్తి అంటే, యేసు ప్రభువును విడిపించు నా కుమారుని అంటే, నమ్ముట నీ వశం అయితే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే సామర్థ్యం పొందుకొందురుగాక. మే యూ రిసీవ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద గాడ్స్ ప్రామిసెస్. ఓకే, సో ఇట్ ఈస్ దర్. అందుకే మనం డెవలప్ చేసుకోవాలి విశ్వాసాన్ని. ఇంకొకటి, మీరు అనుకున్నవి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఒకటి మటుకు మీరు వద్దనుకున్నా వెళ్తుంది, మీ విశ్వాసం, మీ యొక్క క్రియలు. ఓకే, దేవుని యందు మీ విశ్వాసము, ఆ విశ్వాస కార్యాలు, అవి పుస్తకములో బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ దాంట్లో శాశ్వతంగా రాయబడతాయి. నువ్వు సంపాదించిన ఆత్మలు, దేర్ ఆర్ సమ్ పర్మనెంట్ థింగ్స్. అందుకనే లైఫ్ని బ్యాలెన్స్ చేసుకో. అలాగని అదొద్దు ఇదొద్దు మనుషులొద్దు. నో, యూ షుడ్ బి బ్యాలెన్స్. యూ షుడ్ లెర్న్ టెంపరెన్స్ ఇన్ ఆల్ థింగ్స్, మాస్టరింగ్ సమ్ థింగ్స్, టెంపరెన్స్,
సెల్ఫ్ కంట్రోల్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ మై వీక్నెస్, దీన్ని నేను తగ్గించుకోవాలా. దిస్ ఈజ్ ఓకే, ఇందులో నేను ఎదగాల, ఫెయిత్లో, క్షమాపణలో, ప్రేమలో. నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. దిస్ ఈజ్ అ విజన్, ఏ గ్లోబల్ విజన్ వచ్చింది ఇక్కడ యోసేపు. చూద్దాం, లెట్స్ స్టడీ. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా వచ్చి. అంటే వీళ్ళందరికీ కూడా దర్శనాలు నెరవేరుతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే యాకోబు కనబడిన ప్రతి దర్శనము నెరవేరింది. నువ్వు ఆ యొక్క మచ్చలు పెడితే మచ్చలు పుట్టాయి, చార్లు అయితే చార్లు పుట్టాయి, పొడలు అయితే వాట్ ఎవర్ డస్. సో ఎవ్రీ డ్రీమ్ కేమ్ టు పాస్. సో అది మరి ఆ పిల్లలకి, ఆ ఫ్యామిలీలో అందరికీ వచ్చి నెరవేరుస్తూ. కానీ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా యాకోబుకి అర్థమైపోయింది, ఏంది మేము నిశ్చయముగా. ఇక్కడ ఒక రకంగా చూస్తే యోసేపు నమ్ముతున్నాడు వీటిని. జోసెఫ్ బిలీవ్డ్ ఇట్. యోసేపు దాన్ని నమ్ముతున్నాడు కాబట్టి యు కన్ఫెస్ వాట్ యు బిలీవ్, యు డిక్లేర్ అండ్ డిక్రీ వాట్ యు బిలీవ్, యు కమాండ్ వాట్ యు బిలీవ్, యు రిలీజ్ వాట్ యు బిలీవ్, యు ప్రొఫెసై వాట్ యు బిలీవ్. నీవు నమ్మిన దాన్ని పలుకుతావు, నీవు నమ్మిన దాన్ని మరి పంచుకుంటావు, నీవు నమ్మిన దాన్ని నీవు జరుగునుగాక అని ఆశపడతావు అనమాట. ఇక్కడ యోసేపు 2 దర్శనాలు చెప్తున్నాడంటే యోసేపు విశ్వాసి, ఇవి నెరవేరుతాయి అని ఒక రకంగా మంచి హృదయంతో చెప్పుకుంటున్నాడో తెలియదు, గర్వంగా చెప్పుకుంటున్నాడో తెలియదు, కానీ విశ్వాసం అయితే ఉంది. ఓకే, అందుకనే దేవుడు అంటాడు విశ్వాసంతో పాటు గర్వం వాడకూడదంట. ఏం వాడాలంట? వినయము. అందులో విశ్వాసము వినయం అనండి. యూ క్యాన్ హ్యావ్ ఫెయిత్ అండ్ బీ ప్రౌడ్, యూ క్యాన్ హ్యావ్ ఫెయిత్ అండ్ బీ హంబుల్. అప్పుడు ప్రైడ్ని తగ్గించుకోవాలి. దెన్ హ్యూమిలిటీ will increase your faith, love will increase your faith at a very high level. నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడతామా అంటే యాకోబుకు అర్థమైపోయింది, నేను నా చిన్న కొడుకు ఏంటి సాష్టాంగపడేది. చూద్దాం, లెట్ us see now. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అంటే దేని విషయం అసూయపడ్డారు? కల విషయం. అంటే ఇది నిజం. ఫెయిత్ ఈజ్ అ సబ్స్టాన్స్, అది ఒక నిజ స్వరూపం అంట. అంటే వీళ్ళందరూ విశ్వాసులే కాబట్టి ఇది జరుగుతుంది అని వీళ్ళు అసూయపడ్డారండి. వీడు మన గురించి చెడ్డగా చెప్తున్నాడు, వీడు ఎదగకూడదు, వీడు ఇక్కడే ఉండిపోవాలని మేము అనుకుంటే వీడు ఎదిగి మన మీద ఆధిపత్యం చేస్తే మరి కుటుంబంలోనే కాదు భూలోకములో కూడా వీడిలాగా అవుతాడా అని వారికి అసూయ వచ్చిందండి. ఈ అసూయ కూడా ఒక రకంగా పొగడొచ్చు, ఒక రకంగా దాన్ని మరి జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకు పొగడొచ్చు అంటే అసలు విశ్వాసం అనేది నిజమైతేగా, డ్రీమ్ అనేది నిజమైతే. కానీ వీళ్ళ దృష్టిలో ఏంటది? నిజం. దీస్ ఆర్ ఆల్ బిలీవర్స్. ఈ 11 మంది విశ్వాసులు, ఈ 12 మంది, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, మరి ఒక 20-25 మంది ఉండొచ్చు, అందరూ కలిపి వాళ్ళందరూ విశ్వాసులు. వాళ్ళందరికీ తెలుసు దేవుడు ఇచ్చి అయిపోతున్నాడా అని వాళ్ళకి అసూయ వచ్చింది. అది విశ్వాసం జరగలేదు ఇంకా, బట్ స్టిల్ దే గాట్ జెలస్. కనబడే వాటివై అసూయపడడం వేరు, కనబడని వాటివై ఇంకా అసూయపడడం అంటే వీళ్ళందరూ దే ఆర్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఇటువంటి అసూయ కొంచెం ఒక రకంగా మంచిదే. కానీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా, అసూయ ఎలాంటిదంట? మరణమంతా క్రూరమైనది. జెలసీ ఈజ్ యాజ్ క్రియల్ యాజ్ డెత్. ముందు కొంచెం కోపం వచ్చి ఉంటా తండ్రికి, పద నా చిన్న కొడుకే కదా. గాడ్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ గుడ్. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చిన మంచిగా నువ్వు అసూయ పడొచ్చేమో ఇప్పుడు, రేపు పొద్దున్న అదే నీకు ఉపయోగపడుతుంది. సో డోంట్ బి జెలస్ ఇఫ్ సంబడి ఈస్ బ్లెస్డ్. దట్ బ్లెస్సింగ్ విల్ బ్లెస్ యూ బ్యాక్ అగైన్. ఇప్పుడు యోసేపు ఆశీర్వదించబడడం వల్ల వీళ్ళందరూ బ్లెస్ అవుతారా లేదా? ఎస్. మీరు చూడండి, లెట్ us see. Let's go to the first vision. Let's read that vision. అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. ఇక్కడ మొదటి కళలో ఏం కనబడ్డాయంట? చేనెలు పనులు. చేనే పన అంటే ఏంటి? దేని విషయమయ్యే మాట్లాడుతూ వచ్చింది దర్శనము? ఆహారం, ఫుడ్. వీళ్ళు ఎప్పుడు యోసేపు నుంచి ఆశీర్వాదం పొందుకుంటారు? ఏం తక్కువైనప్పుడు? ఆహారం. భూలోకం అంతట్లో ఏం తక్కువైపోతుంది? ఆహారం. అంటే ఈ కుటుంబంలో ఆహారం తక్కువైనప్పుడు మీకు నేను ఆహారం పెట్టువానిగా ఆశీర్వదించబడతాను అనేది వారి దర్శనం తెలుసుకోలేకపోయారు. వెన్ యు ఆర్ డౌన్ విత్ ఫుడ్, తర్వాత భూలోకమంతా కూడా ఆహారం లేనప్పుడు నా తల్లిదండ్రులకు కూడా నేను ఆహారం పెడతాను అనే ఒక పాజిటివ్ దర్శనాన్ని వీళ్ళు ప్రార్థించి తెలుసుకోలేకపోయారు. చూసారా? జెలసీ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ యు నో ద ట్రూత్ యు విల్ నెవర్ బి జెలస్. పీపుల్ హూ డోంట్ నో ద ట్రూత్ విల్ బి జెలస్. Talk to your neighbor and say, go deeper to avoid jealousy. Brothers, sisters, bandhuvulu, friends, they get jealous. We see here jealousy.
ఇస్ బ్యాడ్. ఇక్కడ ఏబేలు ద్వారా మరి కయ్యూను కూడా బ్లెస్ అయ్యేవాడేమో. నీ నిమిత్తం నేను అందరిని ఆశీర్వదిస్తానంటాడు. నోవా నిమిత్తం కుటుంబం అంతా బ్లెస్ అయింది. డోంట్ బి జలస్. ఆ ఫ్రెండ్ నిమిత్తం నువ్వు బ్లెస్ అవ్వచ్చు. సో జలసీ పీపుల్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. ఐఎమ్ గోయింగ్ టు ద రూట్. దీని ద్వారా నువ్వు కూడా సరి చేసుకోవచ్చు. యూ క్యాన్ క్లీన్ అప్ అండ్ ప్యూరిఫై యువర్ స్పిరిట్ బై దిస్ డెప్త్స్ ఆఫ్ ద ట్రూత్స్ అండ్ ద మిస్టరీస్. వీళ్ళు కనుక నిజం తెలిస్తే వీళ్ళు జలస్ ఫీల్ అవుతారా? ఆ దర్శనాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో, అదే వీళ్ళందరూ ప్రార్థించి ప్రభు ఈ దర్శనం అర్థం చెప్పు అంటే దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ కదా. మరి ప్రపంచమంతా కూడా ఆహారం విషయమై యోసేపు దగ్గరికి వెళ్తుంది. కుటుంబం అంతా కూడా యోసేపు దగ్గరికి దేని విషయమై వెళ్తుంది? ఆహార విషయం. సో దెర్ ఈస్ ఎ కనెక్షన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్స్ యూ కెన్ ఇంటర్ప్రిట్ హౌ వీఆర్ కనెక్టెడ్, వై ది గాట్ ఇస్ డ్రీమ్, ఫర్ వాట్ రీజన్. వావ్, గుడ్ డ్రీమ్. Sometimes jealousy is like killing yourself, not killing others. అసూయతో మనం ఇతరులకు ఏమైనా చేస్తే అది మనకు మనమే హాని చేసుకుంటామేమో. కయ్యూను ఏబేల్ని ఎలా చేశాడు. కానీ అదే దేవుడు మళ్ళా ఏసావు యాకోబుని చేస్తే జరిగించాడా? ఈ రెండాట్లో ఏది తీసుకుందాం మనము, అదా ఇదా? ఇట్స్ అప్ టు యూ వాట్ యు పికప్. అందుకనే నీకెవరు కావాలా? ఈ యుగంలో నాకు ఏది వర్తిస్తుంది ప్రభువా అన్నట్లు నీకేది వర్తిస్తుంది? అబ్రహాంకి చెప్పిన కృపావాక్యము ఇప్పుడు సిలువ ద్వారా ఇవ్వబడ్డది కాబట్టి నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఏబేల్ ఆశీర్వాదం కాదు. ఏబేల్ ఆశీర్వాదం అయితే నువ్వు ఆశీర్వదించబడతావు కానీ చంపేయాలనుకున్నప్పుడు చచ్చిపోతావు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? నిన్ను శపించు వారిని తలంపు వచ్చినప్పుడు కూడా వాడిని నేను ఏం చేయలేడు, నువ్వు ఆశీర్వదించబడతావు అంట. సో ఈ యుగములో, కృపాయుగములో మనం ఏం తీసుకోవాలా? ఏబేలు కయ్యూను ఎగ్జాంపుల్ తీసుకోవాలా, లేకపోతే ఏసావు యాకోబు తీసుకోవాలా? అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడువా? నువ్వు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు కానీ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయలేరు. May the blessing of Abraham override you and overtake you in Jesus' name. కాబట్టి ఏం తీసుకుందాము? అందరూ చెప్పండి, అబ్రహాం ఆశీర్వాదమే ఈ కృపాయుగములో, ఈ సిల్వ యుగములో నా స్వాస్థ్యము. So you need to partake of the blessing of Abraham, of this covenant and this grace period. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు. నీ బిడ్డలు అడిగినప్పుడు నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, అయా జ్వరము, దగ్గు, జలుబు, ఏ స్టేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్, అయా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందా, అయా ఇదిగో వాటిని ఐసీయూలోంచి వాటిలోంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. లైఫ్ ఇన్ టు దేర్ బాడీస్ ఓ లార్డ్. ఇంకా పిల్లలు లేని వాళ్ళ గర్భాన్ని తెరవండి నాయన. ఓపెన్ దర్ వూమ్స్. ఎవరికైతే గెడ్డలు, ఖండితులు ఉన్నాయో వాటిని తీసివేయండి. వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి. ఆర్థిక సమస్యలు కూరుకున్న వారికి నీవు ఐశ్వర్యాన్ని దయచేయండి. ఐసైట్, ఐ ప్రాబ్లం, ఇయర్, నోస్, టంగ్, లార్డ్ హీల్ దర్ బాడీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. డెలివర్ దెమ్. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అయా నడుము నొప్పి, వాట్ ఎవర్ ఇస్ సఫరింగ్ లార్డ్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, లివర్ కిరోసిస్, acidity, gas trouble, joint pains, heal it in Jesus name. పరిశుద్ధాత్ముడా, నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోటన వారిని ముట్టి తాకండి. Lord, touch them wherever they are and set them free. I declare freedom for them. In Jesus' mighty name I pray. Amen.